అందరికీ నమస్కారం. అశోక ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. నిన్నటి వరకు మనం రామాయణం గురించి సమగ్రంగా చెప్పుకోవడం జరిగింది. రామాయణంలో ఉన్నటువంటి ఇతివృత్తం ప్రధానమైనటువంటి కథ, అదేవిధంగా రామాయణంలో ముఖ్యమైనటువంటి పాత్రలు, ఆ పాత్రల సంబంధ బాంధవ్యాలు, ఆ తర్వాత రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు లేదా ప్రాంతాలు, అదేవిధంగా రామాయణంలో పేర్కొనబడినటువంటి ఆయా రాజుల వంశక్రమాలు, ఆయా రాజుల వంశ వృత్తాంతాలు, వీటి గురించి మనం సమగ్రంగా చెప్పుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం. సంస్కృతంలో ఆది కావ్యంగా ప్రసిద్ధిగాంచినటువంటిది రామాయణం. భారతీయ ఇతిహాసాలలో మొదటిది ఏదంటే రామాయణం. భారతీయ ఇతిహాసాలలో తొలిది రామాయణం అయితే మలిది మహాభారతం. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయంటే, ప్రపంచ దేశాలన్నీ భారతదేశ సంస్కృతిని వేనోళ్ళ కొనియాడుతున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ గడ్డపైన వెలసినటువంటి వేద సాహిత్యం, ఇతిహాసాలు, అద్భుతమైన శాస్త్ర విజ్ఞానం కలిగిన పురాణాలు, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ఈ వేద సాహిత్యం కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, అద్భుతమైన భారతీయ వేదాంతం అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి వేద సాహిత్యం ఈ దేశంపై వర్ధిల్లింది. గొప్ప ఫిలాసఫీ ఉన్నటువంటి మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే. అంటే మళ్ళీ హిందూ మతం అనేది మతం కాదు, అది ఒక జీవన విధానం. అంటే ఇక్కడ ఈ హిందూ దేశంలో, అంటే సింధు నదికి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా హిందూ ప్రాంతం అని, హిందూ దేశం అని, ఇక్కడ నివసించినటువంటి వాళ్ళంతా హిందువులుగా పరిగణించబడ్డారు. కాబట్టి ఇక్కడ వర్ధిల్లినటువంటి, విలసిల్లినటువంటి వేద సాహిత్యం ఇంకా ఎక్కడ ఏ దేశంలో లేదు. మీరు ఏ మతాన్ని తీసుకోండి, అది జొరాస్ట్రియన్ తీసుకోండి, లేకపోతే ఇంకా ఇస్లాం తీసుకోండి, క్రైస్తవ తీసుకోండి, ఏ మతంలో కూడా ఇంత అద్భుతమైన ఫిలాసఫీ ఉండదు. ఆ అద్భుతమైన వేదాంతం ఎక్కడ ఉందంటే ఉపనిషత్తుల్లో ఉంది. అంటే వేదాల చివరిలో చెప్పబడిన ఉపనిషత్తులో ఉంది. ఆ ఉపనిషత్తుల సారమంతా వేదాలలో ఉన్నటువంటి కర్మకాండ కావచ్చు, జ్ఞానకాండ కావచ్చు, భక్తికాండ కావచ్చు, సకల ఉపనిషత్తుల సారమంతా మళ్ళీ మహాభారతంలో చెప్పడం జరిగింది. అది మహాభారతం. అది ఎంత చెప్పినా ఒడవనటువంటిది. మహా అంటే గొప్పనైనటువంటి, భారతం అంటే భరత వంశానికి చెందిన రాజుల ఇతివృత్తం కలది అని. మహాభారతం అంటే గొప్పనైన భారత వంశానికి చెందిన గొప్పనైన భారత లేదా భరత వంశానికి చెందిన రాజుల ఇతివృత్తం కలది. రాజుల ఇతివృత్తం కలది అంటే భారతదేశాన్ని పరిపాలించినటువంటి, అసలు ఇతిహాసం అంటే ఏంటి? ఇతిహాసం, ఈ విధంగా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. తొల్లిటి రాజుల కథలు కలది ఇతిహాసం చెప్పుకున్నాం. మహాభారతం యొక్క అర్థం ఏంటంటే గొప్పనైన భరత వంశానికి చెందిన రాజుల కథలు కలిగినటువంటిది మహాభారతం. అయితే
మహాభారతం అనగానే మనకు ఒక నానుడి, ఒక లోకోక్తి గుర్తుకొస్తుంది. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని. అంటే గారెలు ఎంత రుచికరంగా ఉంటాయో భారతం వింటుంటే కూడా ఇంకా 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 వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భారతంలో ఉన్నటువంటి ప్రతి పాత్ర ఎక్కడో మన కళ్ళ ముందు ఏదో ఒక చోట ఎక్కడో మనం అతని గురించి విన్నట్టుగా చూసినట్టుగా పాత్రలు కనబడతాయి. అంటే మన జీవన విధానం అంతా అందులో ప్రతిబింబిస్తుంది. అంటే సామాన్య మానవుడి మొదలు ఋషుల వరకు, దేవతల వరకు అన్ని పాత్రలు అందులో కనబడతాయి. అందుకే భారతములో చెప్పబడని విషయం అంటూ ఏది లేదు. సమస్త విషయ పరిజ్ఞానమంతా భారతంలో ఉంది అంటారు. భారతంలో చెప్పబడనిది ఏది లేదు. అన్ని విషయాలు చెప్పబడ్డాయి. లౌకిక సంబంధమైన విషయాలు చెప్పబడ్డాయి, జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పబడ్డాయి, జన్మను తరింపజేసేటువంటి వేదాంత సంబంధమైన విషయాలు చెప్పబడ్డాయి. ఉపనిషత్ సారమంతా మహాభారతంలోనే ఉంది. కాబట్టి మహాభారతం దేనితో పోల్చారు? దాన్ని గారెలతో పోల్చారు. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అని. ఇంకా అది ఒడవని ముచ్చట. భారతం అంటే ఒడవని ముచ్చట. ఎంత చెప్పినా అది తరగదు. ఎవరైనా ఏంట్రా నీ బాధ అంటే, ఏంటి చెప్పు అంటే, ఏం చెప్పనరా నాదో మహాభారతం అంటారు. అంటే ఎంత చెప్పినా ఒడవదు అని. అంటే సుదీర్ఘమైనటువంటి విషయం ఉంటే దాన్ని మహాభారతంతో పోలుస్తారు. అలాంటి మహాభారతానికి 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పంచమ వేదం. మహాభారతమునకు పంచమ వేదమని, తర్వాత జయ సంహిత, జయ సంహిత అని మరొక పేరుంది. పంచమ వేదం అంటే 4 వేదాలతో పాటు ఉన్నటువంటి మరొక వేదం. అంటే మహాభారతాన్ని ఇంకొక వేదంగా ఉన్నాయి. 4 వేదాలే కదా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. అంటే ఈ 4 వేదాలతో పాటు మరొక వేదంగా మహాభారతాన్ని చెప్పడం జరిగింది. ఇంకొకటి మహాభారతంలోని అంటే 4 వేదాల సారమంతా మహాభారతంలో చెప్పబడింది. 4 వేదాల సారమంతా మహాభారతంలో చెప్పబడింది. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా అభివర్ణించడం జరిగింది. అదేవిధంగా జయ సంహిత అంటే, జయ సంహిత అంటే జయాన్ని కాంక్షిస్తూ చేసేటువంటి కార్యాచరణ. అంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజు, ప్రతి వ్యక్తి కూడా ఒకరిని జయించడానికి చేసేటువంటి కార్యాచరణ. అది కుట్రలు కావచ్చు, కుతంత్రాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అంటే ప్రతి ఒక్కరు కూడా జయాన్ని పొందడానికి పడేటువంటి ఉబలాటం, జయాన్ని పొందడానికి చేసే కార్యాచరణ, జయాన్ని పొందడానికి పన్నేటువంటి కుయుక్తులు, జయాన్ని పొందడానికి చేసేటువంటి కుట్ర. అంటే అడుగు అడుగున కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరిపైన మరొకరు డామినేట్, ఆధిపత్యం చేయాలనేటువంటి ఒక కార్యాచరణ అనేది కనబడుతుంది. అంటే జయాన్ని కాంక్షిస్తూ చేసేటువంటి కార్యాచరణ జయ సంహిత. జయ సంహిత అంటే జయముతో కూడుకున్నటువంటిది, జయాన్ని వరింపజేసేటువంటిది. అంటే మహాభారతాన్ని చదవడం వల్ల, రామాయణాన్ని చదవడం వల్ల ఏ విధంగానైతే ఒక ఉన్నతమైన విలువలు వస్తాయో, ఒక ఉత్తమమైన మానవుడుగా ఎలా ఎదగలుగుతాడు, మహాభారతాన్ని అధ్యయనం చేయడం వల్ల, వినడం వల్ల అతడు కూడా జయాన్ని పొందుతాడు. అవరోధాలను అధిగమించి విజేతగా రాణిస్తాడు. ఇంకా విజేత అంటే ఎవరు? ప్రపంచాన్ని జయించిన వాడు విజేత కాదు. ఇంతకుముందు చెప్పాను, మనసును జయించిన వాడే విజేత, ఇంద్రియాలను జయించిన వాడే విజేత. నిజమైన విజయం అనేది ఎప్పుడు? ఉద్యోగం లభించినప్పుడు, ఏదైనా దేశాన్ని ఆక్రమించుకొని అక్కడ మన జెండా ఎగిరేసినప్పుడు కాదు. మనం
మనలోని ఇంద్రియాలని, పంచేంద్రియాలను నిగ్రహించుకొని మనం మన జీవత్వాన్ని అంటే ఊర్ధ్వముఖంగా పయనింపజేసినప్పుడు పంచేంద్రియాలను నిగ్రహించుకోవడమే నిజమైనటువంటి విజేతగా పరిణించాలి, నిజమైన జయం వరించిందిగా భావించాలని మహాభారతం చెప్తుంది. తనను తాను జయించగలిగినప్పుడే, తనను తాను జయించడం అంటే తన మనసును తాను నిగ్రహించుకున్నప్పుడే నిజమైన విజయం. అంటే అలాంటి వేదాంత పరిజ్ఞానం కూడా, వేదాంత విషయాలు కూడా మహాభారతంలో చెప్పబడ్డాయి. ప్రపంచానికి పవిత్రమైనటువంటి గొప్ప వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందింపజేసేటువంటి, మనుషుల్ని తరింపజేసేటువంటి గొప్ప పవిత్ర గ్రంథం భగవద్గీత అనేటువంటిది మహాభారతంలోనిదే కదా. కాబట్టి సకల భిన్న మానవుల కార్యాచరణల సమాహారమే మహాభారతం, కార్యక్రమాల సమాహారమే మహాభారతం అని మనం చెప్పుకోవచ్చు. ఇలా మహాభారతానికి గల పేర్లు పంచమ వేదం జయసమేత. అయితే మహాభారతాన్ని సంస్కృతములో రాసిన కవి ఎవరంటే, సంస్కృతంలో ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు. వేదవ్యాసుడు సంస్కృతంలో రాశాడు. అంటే మహాభారతమును రాయకముందే ఆయన వేదాలను విభజించాడు. ఒక బీరకాయ పీసులాగా ఉన్నటువంటి వేదాలను, అల్లిక బిల్లికగా ఉన్నటువంటి వేదాలను సవరించి కొన్ని భాగాలుగా విభజించాడు. 4 భాగాలుగా వేదాలను విభజించిన వాడు ఎవరంటే వేదవ్యాసుడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అని 4 వేదాలుగా విభజించడం జరిగింది. అంటే వేదాలను విభజించిన తర్వాత వేదాలను నెంబర్ 1 ఫస్ట్ ఏం చేశాడు? వేద విభజన చేశాడు. తర్వాత 18 పురాణాలను రాశాడు. తర్వాత మహాభారతం అనే ఇతిహాసాన్ని రాశాడు. మహాభారతం అనేటువంటి గొప్ప ఇతిహాసం. పాశ్చాత్య విమర్శకులు మహాభారతాన్ని దేనితో పోల్చారంటే, గ్రీక్ భాషలో హోమర్ రాసినటువంటి ఇలియడ్ ఒడిస్సీ, గ్రీకులో హోమర్ రాసిన ఇలియడ్, అదేవిధంగా ఒడిస్సీ, అసలు అతి ప్రాచీనమైన గ్రంథాలు ఏంటంటే ఇలియడ్ అండ్ ఒడిస్సీ. ఇవి చాలా పెద్ద గ్రంథాలు, అసలు ప్రాచీన సాహిత్యంలో చాలా పెద్ద గ్రంథాలంటే అవి. కానీ ఇలియడ్ ఒడిస్సీ కలిపితే, 2 గ్రంథాలు కలిపితే కూడా మహాభారతంలో సగం కాదు. అంటే చెప్పండి ఇక, అంటే మహాభారతం ఎంత విస్తృతమైనటువంటి మహా ఇతిహాసమో మనం అర్థం చేసుకోవచ్చు. రామాయణం 24,000 శ్లోకాలు కలిగినైతే మహాభారతం 1,20,000 శ్లోకాలు కలిగినటువంటిది. అంటే మొట్టమొదటి అది 25,000 30,000 లోపు ఉండేదని చాలామంది పండితులు అంటారు. కానీ క్రమక్రమంగా ఏమైంది, అది దాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. అనేక మంది లేఖకులు కాలక్రమంలో వారి తోచినటువంటి కథలను జోడిస్తూ అద్భుతమైన వర్ణనలను అందులో జోడిస్తూ 1,20,000 శ్లోకాలతో కూడినటువంటి మహాభారతం ఇవాళ. కాబట్టి వేద విభజన చేసిన తర్వాత 18 పురాణాలు రాసిన తర్వాత మహాభారతాన్ని రాయడం జరిగింది వేదవ్యాసుడు. వేదవ్యాసుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, వ్యాస అంటే విభజన, వ్యాస అంటే విభజన, వ్యాస అంటే విభజన. అంటే వ్యాసాలను విభజించాడు కాబట్టి
వేదాలను విభజించాడు కాబట్టి వేద విభజన అనేటువంటి పేరు వచ్చింది. వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. వేదాలను విభజించాడు కనుక వేద వ్యాసుడు. వేదములు, వ్యాస అంటే విభజన, కాబట్టి వేదాలను విభజించాడు కాబట్టి వేద వ్యాసుడు అనే పేరు. అసలు వేదవ్యాసుని అసలు పేరేంటి? కృష్ణ ద్వైపాయనుడు. ఇతని అసలు పేరు కృష్ణ. ఇది మనకు మహాభారతంలో ఆది పర్వంలో వస్తుంది. జస్ట్ మీకు ఏంటంటే ముందుగా ఆయన గురించి మరి రచయిత కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ ద్వీపమునందు జన్మించడం వల్ల పరాశర మహాముని వల్ల మత్స్యగంధికి కృష్ణ ద్వీపమునందు, ఆ వ్యాసుని జన్మ వృత్తాంతం తర్వాత చెప్తాను. జస్ట్ ఇక్కడ కవి గురించి తన జన్మ వృత్తాంతాన్ని కూడా మహాభారతంలో ఆయన చెప్పుకున్నాడు వ్యాసుడు. మొట్టమొదట పాండవుల కన్నా ముందు జన్మించినటువంటి ధృతరాష్ట్రుడు, పాండురాజు, అంతకన్నా ముందు జన్మించినటువంటి వ్యాసుడు కావచ్చు, లేదా భీష్ముడు కావచ్చు, విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు, వీళ్ళందరూ, ఇంకా అంతకన్నా ముందు శంతన మహారాజు, ఇదంతా మహాభారతం ఆది పర్వంలో ఉంటుంది. కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు, వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. ఆయన వేదాలను విభజించడం వల్ల వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆయన వేద విభజన గావించి తర్వాత 18 పురాణాలను రాసి ఆ తర్వాత మహాభారతాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు మనం మహాభారతం దగ్గరికి వద్దాం. ఇప్పుడు వ్యాసుని జస్ట్ అంతవరకే. మహాభారతం అనేది మొట్టమొదట ఏ భాషలో రాయబడింది? సంస్కృతంలో. ఎవరు రాశారంటే వ్యాసుడు రాశాడు. వ్యాసుడు ఇవన్నీ ఎన్ని రాయమంటే ఒక మహాభారతం అనే ఇతిహాసాన్ని రాయడానికే జీవితం సరిపోదు. అసలు వేదాలను విభజించాడు, 18 పురాణాలను ఎలా రాశాడు. అసలు వ్యాసుడు అనేది ఒక వ్యక్తి పేరు కాదంటారు కొంతమంది సాహిత్య చరిత్రకారులు. వ్యాసుడు అనేది ఒక పీఠం పేరు. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి, లేదా శృంగేరి శంకర పీఠం, ఇలా పీఠాలు ఉంటాయి, లేదా జస్ట్ సీఎం పదవి. వ్యాస అనేది ఒక పోస్ట్, ఒక పీఠం. ఆ పీఠంలోకి ఎవరు వచ్చినా కూడా ఆ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తే, పీఠాధిపతి ఎవరైతే, ఆ పీఠం పేరు మీదుగానే వారు ప్రసిద్ధిగాంస్తారు. అంటే ఎంతోమంది శంకరాచార్యులు వచ్చారు, పోయారు, కానీ శంకర పీఠమే అంటారు. ఆ శంకర పీఠం పేరు మీదుగా ఈ వ్యక్తులందరూ శంకరాచార్యులుగా ఎలా రాశారో సేమ్ వ్యాసపీఠం పేరు మీదుగా వ్యాసపీఠం. వ్యాస అనేది ఒక వ్యక్తి పేరు కాదు, వ్యాసపీఠం పేరు మీదుగా చాలా మంది వ్యక్తులు రచనలు చేశారు. వ్యాసం చాలా మంది ఈ పురాణాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పురాణం చాలా మంది రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పురాణం రాసి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ వ్యాసుడు సాక్షాత్ విష్ణు స్వరూపం. భగవద్గీతలో చెప్పుకుంటాడు, మునిన్యాం వ్యాసోహం, నేను వ్యాసుని చెప్పుకుంటాడు ఆయన. కాబట్టి అలాంటి సాక్షాత్ భగవత్ స్వరూపమైనటువంటి వ్యాసునికి సాధ్యం కానిదేమున్నది? ఏదైనా రాయగలడు. అందుకే ఆయన రాయడం, మహాభారతానికి లేఖకుడుగా గణపతిని నియమించుకుంటాడు అనేటువంటి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆయన చెప్పుకుంటూ పోతే ఈయన రాసుకుంటూ పోవడం. ఇలా సంస్కృతంలో మహాభారతాన్ని రాసిన వాడు వేదవ్యాసుడు. సంస్కృత మహాభారతంలో ఉన్న పర్వాల సంఖ్య, సంస్కృత మహాభారతంలో పర్వముల సంఖ్య ఎంత? 100
100 పర్వాలు, శతపర్వ సమన్వితం అంటాడు. శతపర్వ సమన్వితం. వ్యాసుడు రాసిన మహాభారతంలోని పర్వాలు ఏంటంటే 100. అంటే 100 పర్వాలతో కూడిన మహాభారతాన్ని 18 పర్వాలుగా కుదించినటువంటి వారు కవిత్రయం. తెలుగులో కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రన. అంటే 100 పర్వాలు ఉన్నటువంటి దాన్ని 18 పర్వాలుగా కుదించడం జరిగింది. అంటే 18x5 లేదా 18x6 అంటే ఒక సంస్కృత భారతంలో ఒక 4-5 పర్వాలు కలిపి లేదా 5-6 పర్వాలు కలిపి ఒక పర్వంగా చేయడం జరిగింది. అలా ఆంధ్ర మహాభారతంలో పర్వాల సంఖ్య ఆంధ్ర మహాభారతంలో మనం ఆంధ్ర మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకొని మహాభారతాన్ని మనం, ఎందుకంటే సంస్కృత మహాభారతంలో ఉన్నటువంటి దాన్ని యథావిధిగా ఎక్కడైనా మరీ అసంబద్ధంగా ఉన్నటువంటి ఎక్కువ వర్ణనలు ఉన్నటువంటి వాటిని తొలగించడం జరిగింది తప్ప కథను ఎక్కడ కూడా వారు వదిలిపెట్టలేదు. ఆంధ్ర మహాభారతాన్ని రాసినటువంటి కవిత్రయం నన్నయ్య గాని, తిక్కన గాని, ఎర్రన గాని మూల భారతంలో ఉన్నటువంటి కథను ఎక్కడా వదిలిపెట్టకుండా అధికంగా ఉన్నటువంటి వర్ణనలు ఉంటే, అనవసరమైన వర్ణనలు ఉంటే వాటిని వదిలిపెట్టి ఇక్కడ ఇంకా కొద్దిగా మంచిగా చెప్తే బాగుంటుంది అన్న చోట కొద్దిగా వర్ణిస్తూ అలా చెప్పుకుంటూ రావడం జరిగింది తప్ప మూల కథకు విధేయమై రచనలు చేశారు. రామాయణం అట్లా కాదు. మూల కథకు విధేయమై కాకుండా కొన్ని జానపదుల నోళ్లలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథాంశాలను కూడా చెప్పి రామాయణాన్ని విస్తరింపజేయడం అనేటువంటిది రాయడం అనేది జరిగింది. ఆంధ్ర మహాభారతంలో పర్వముల సంఖ్య ఎంత అంటే 18. ఆంధ్ర మహాభారతంలో పర్వముల సంఖ్య 18. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులో రాసినది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇక్కడ మన కవుల గురించి ఇది సాహిత్యానికి సంబంధించిన సిలబస్ కాదు, ఫిలాసఫీ, ముఖ్యంగా పురాణ, ఇతిహాస, వేదాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు ఇవి. కాబట్టి కవుల గురించి ఒకవేళ అడిగితే నన్నయ్య, తిక్కన, ఎర్రన గురించి అంటే కవుల ప్రస్తావన లేకుండా ఆ ఇతిహాసానికి సంబంధించినటువంటి పాత్రలు, కథ, ప్రాంతాలు, వంశచరిత్రలు అవి మాత్రమే అడగడం జరుగుతుంది. ఒకవేళ అడిగినా కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆంధ్ర మహాభారతాన్ని రాసినటువంటి కవులు ఎవరంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. అయితే తెలుగులో మొట్టమొదట రాయబడిన ఇతిహాసం ఏది? రామాయణమో మహాభారతం అంటే మహాభారతమే మొట్టమొదటి తెలుగులో రాయబడింది. కథాపరంగా పురాణ ఇతిహాసం ఏదంటే రామాయణం. కథాపరంగా తెలుగులో రచనాపరంగా మొదటి ఇతిహాసం ఏదంటే మహాభారతం. మహాభారతము 11వ శతాబ్దిలో అది రాయబడితే, అంటే పూర్తిగా కాదు, కొంత ఆది సభ అరణ్య పర్వంలో సగభాగం. రామాయణం కన్నా మొట్టమొదట తెలుగులో రాయబడింది ఏదంటే మహాభారతం. మహాభారతం తర్వాతనే రామాయణం రాయబడింది. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రాయడం జరిగింది. కాబట్టి రచనాపరంగా తెలుగులో తొలి ఇతిహాసం ఏదంటే మహాభారతం. కథాపరంగా తొలి ఇతిహాసం ఏదంటే రామాయణం. ఓకే. సంస్కృతంలో అయితే మొట్టమొదట రాయబడింది రామాయణం, తర్వాతనే మహాభారతం. ఇప్పుడు మహాభారతంలోని 18 పర్వాల గురించి మనం సంక్షిప్తంగా చూద్దాం. సంస్కృతంలో మహాభారతంలోని పర్వాల సంఖ్య ఎంత అంటే 100. మహాభారతంలోని పర్వముల సంఖ్య ఎంత అంటే
మహాభారతంలోని పర్వముల సంఖ్య 18. అవి మనం చూద్దాం. 1 ఆది పర్వం, 2 సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వం. మొత్తం 18 పర్వాలు. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అని మొత్తం 18 పర్వాలు. ఆది, సభారణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలు. ఈ 18 పర్వాల పట్ల అవగాహన ఉండాలి. ఏ పర్వములో ఏ విషయం ఉందో తెలియాలి. ఏ పర్వములో ఏ పాత్రల ప్రస్తావన ఉందో తెలుసుకోవాలి. రామాయణంలో మనం కథను ఏ విధంగా అవగాహన చేసుకున్నాము, అదేవిధంగా ఏ ఏ కాండలో పాత్రల కార్యాచరణ ఏ విధంగా ఉందో, అదేవిధంగా పాత్రల సంబంధ బాంధవ్యాలు ఏమిటో, రామాయణంలో ప్రస్తావించబడిన ముఖ్యమైన ప్రాంతాలు ఏవో, రామాయణంలోని రాజుల వంశక్రమం ఏదో ఏ విధంగానైతే మనం అక్కడ చెప్పుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి. సమగ్రంగా మహాభారతం పట్ల అవగాహనను పెంపొందించుకోవాలి. అసలు మహాభారతం పట్ల సమగ్రంగా అవగాహన ఉంటే ఈ మహాభారతంలో ఏ ఏ పాత్రలు అయితే ఉంటాయో మళ్ళీ అవే పాత్రలు పురాణాల్లో ఉంటాయి, భాగవతంలో వస్తాయి. ఇప్పుడు రామాయణానికి అసలు రామాయణము భారతం అనే ఇతిహాసానికి అదేవిధంగా మిగిలిన పురాణాలకు కొద్దిగా భిన్నంగా కనబడుతుంది. కానీ మహాభారతం పట్ల మీకు సమగ్రంగా అవగాహన ఉంటే పురాణాల్లోని పాత్రల పట్ల అవగాహన ఉంటుంది. అదేవిధంగా పురాణాలలో ఒకటైనటువంటి భాగవతం పట్ల అవగాహన ఉంటుంది. సమగ్రంగా పురాణ పురుషుల పట్ల అవగాహన ఉంటుంది. అందుకే మహాభారతం 18 పర్వాలతో, ఆంధ్ర మహాభారతం, సంస్కృత మహాభారతం అయితే అది 100 పర్వాలతో కూడినటువంటిది. ఆంధ్ర మహాభారతం 18 పర్వాలతో కూడినటువంటిది. జస్ట్ సంక్షిప్తంగా మన విహంగ వీక్షణం చేద్దాం.
విహంగా వీక్షణ చేసి క్రమంగా ఒక్కొక్క పర్వం గురించి మనం సమగ్రంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం.